నాయుడిపేటలో రాజగోపురం మెయిన్ లైన్లో శివకుమార్ అనే అతను చేపలు బాగా మర్డర్ చేస్తున్నాడు. చేపలు ఏ విధంగా మర్డర్ చేసి వాటిని చర్మాలు పెరుగుతున్నాడు చూడండి. ఈయనైతే చేపలు బాగా గీకుతున్నాడు. ఆయనకు అసిస్టెంట్, శివయ్యకి అసిస్టెంట్ కొత్తగా పనిలో చేరినాడు. ఆదివారం అయితే చాలు ఆయనకు ఒక 2-3 అసిస్టెంట్లు వస్తారు. చేపలు ఈ మాదిరిగా క్లీన్ చేయాలి. దీంతో ఇళ్లల్లో వాడి గెంట్లతో శుద్ధం చేస్తే దాని తర్వాత శివయ్య వచ్చి తలకాయలు సపరేట్గా, మొండాలు సపరేట్గా, కాళ్ళు సపరేట్గా, కీళ్ళు సపరేట్గా తీయేస్తాడు. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి రొయ్యలు తీసుకొనేసి రొయ్యలు మర్డర్ చేస్తుంటుంది మా చెల్లి. లోపల కొడుకు మా అల్లుడు పాపం లోపల కూర్చోబెట్టేశారు అమ్మాయిలాగా బయటికి రాకూడదు అనేసి. ఈ మాదిరిగా మా బావ చేపల్ని చాకచక్యంగా కోస్తూ ప్రజల్ని మెప్పిస్తూ ఆడవాళ్ళకైతే అనుబంధంగా, ఆప్యాయంగా, ప్రేమగా చేసి పంపిస్తున్నాడు. ఇతనంటే ఈ ఏరియాలో ఆడవాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే చేపలు చాకచక్యంగా చాలా నీట్గా కట్ చేస్తాడనేసి. ఇతని వల్ల ఇళ్లలో మగవాళ్ళకి నిద్ర లేకుండా పోతుంది. ఇతను చేసే పనులు మగవాళ్ళకి నచ్చటం లేదు. ఆడోళ్ళు అడిగిన విధంగా తలకాయలుగా, పొట్టగా, కాళ్ళుగా తీసిస్తున్నాడు చేపల్ని. ఎంత సన్న ముక్కలకు వస్తున్నాడో చూడండి. ఇళ్లలో ఆడవాళ్ళకి వస్తారా? పోయలేదు. అందుకే ఈ పాటలు మగవాళ్ళకి. అన్న చేప బాగా గెక్కుతున్నాడు. దీని పేరు బొచ్చి అంటారు. బొచ్చి చాలా పెద్దగా ఉంటుంది, కడుపు కూడా ఉంటుంది, వదిలేసి పిల్లలుగా ఉంటుంది. అయినా తీసుకొచ్చి మర్డర్ చేశారు వీళ్ళు. శివయ్య గారు చాలా అందంగా చేపలకు వస్తూ ఉన్నాడు ముక్కలుగా. ఈ ముక్కలు తీసుకుపోయి బాగా కడిగి పులుసు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్రై అయితే చెప్పనక్కర్లేదు. ఎంత నిక్కసంగా కట్ చేస్తున్నాడు చూడండి. దాంట్లో ముళ్ళు చూపించి కళ్ళు పీకుతున్నాడు. చూసారా కళ్ళు ఎంత చక్కగా పెరుగుతున్నాడు. కళ్ళు పెరికేశాడు చేపకి. తలకాయ 2 సగాలు చేస్తున్నాడు. ఇతన్ని కానీ మార్చురీ రూమ్ కానీ తీసుకుపోతే పాటలు తీయేస్తాడు. నాయుడిపేటలో చీఫ్ డాక్టర్ ఇతనే అనుకుంటాను, కానీ వాళ్ళకి డాక్టర్లకు తెలియదు. ఏదైనా బాడీకి పోస్ట్ మార్టం చేయాలంటే ఇతను తీసుకోవచ్చు. నాదే చేప చూడండి ఏ విధంగా వస్తున్నాడు. ముందు అది దెబ్బేశాడు, చీలస్తున్నాడు. కడుపులో నుంచి 2 కిలోలు దానికి ఏమొస్తుందో చూడండి. దాన్ని ఏమంటారు? గుడ్లు అంటారు. గుడ్డు అంటారు. 2 కిలోలు గుడ్డే పోయింది. నేను మా చెల్లికి అది పోంగా దాని తూకం వేసి మిగతా డబ్బులు ఇస్తామన్నమాట మేము. ఎంత చాకచక్యంగా వస్తున్నాడు చూడండి. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి వస్తున్నాడు. ఈ చేపను కానీ అట్టే చెరువులో కానీ వదిలేస్తుంటే 10 లక్షల చేపలు వచ్చి ఉంటాయి. వీళ్ళు శివయ్య అనే అతను మనస్సాక్షి లేకుండా ఇలా మరి చేపలు తీసుకువచ్చి మర్డర్ చేస్తా కూడా మాకు ఇస్తున్నాడు. ఎన్ని ప్రాణాలు తీస్తున్నాడో తెలియదు. ఈ మాదిరిగా సన్నమే బావా, మరీ అంత లావు లేకుండా. ఓకే బావ నువ్వు కేక బావా. మా బావకి మా చెల్లి సపోర్ట్ ఇవ్వటం లేదు. నాయుడిపేట రాజగోపురంలో జరుగుతున్న ఈ సంఘటనల్ని మీరందరూ లైక్ చేస్తూ
అందరికి షేర్ చేయండి, మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఉన్నామని మర్చిపోబాకండి. ఇట్లు నాయుడుపేట మంచోళ్ళు. సో నాయుడుపేటలో మా మామైన ఆయన పెద్ద ఆయన, అదో ఆయన ఇంకా తెలిసిన ఆయన, అందరు ఫ్రెండ్స్ ఇక్కడ మాకు. ఈ చేపల ఏమంటారు దీన్ని, అంగడి బాగా చూడండి.